నమస్తే. ఈరోజు మేమిద్దరం ములుకోట నైట్ డ్యూటీలో నియమించబడ్డామండి. నైట్ 100 కాల్ చేయొచ్చండి. ఎమర్జెన్సీ సర్వీస్లో వాడుకోండి. ప్రతి పిఎస్ ఎందు ఒక పెట్రోలింగ్ వెహికల్ తిరుగుతుంది. తర్వాత మా బైక్ పెట్రోలింగ్ అండి. మీరందరూ నడుచుకుంటూ పెట్రోలింగ్ అంటారు కానీ మా బైక్ ఉంటుందండి. ఇక్కడ చూడండి, మా బైక్ ఇది. బైక్ మీద మేము తిరుగుతామండి. నైట్ ఇద్దరు పెట్రోలింగ్ చేస్తాం. మా మండలాన్ని కవర్ చేస్తుంటామండి. మా మండలంలో మొత్తం 16 గ్రామాలు ఉన్నాయండి. 16 విలేజ్లు ఉన్నాయి. విలేజ్లో మొత్తం కూడా కవర్ చేస్తూ ఉండే ప్రతి విజిట్ చేస్తుంటామండి. ప్రతి అర్థం కూడా ఒకసారి విజిట్ చేస్తామండి మేము. హైవే అండి, ఇది హైదరాబాద్ విజయవాడ హైవే రోడ్ ఇది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ ఉందండి, పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. లారీలు కానీ కార్లు కానీ ఎవరైనా ఆపుకోవచ్చు అండి, నిద్రపోవచ్చు మంచిగా ప్రశాంతంగా. దయచేసి ఎవరైనా కానీ ఇలాంటి హైవే మీద మీరు వెహికల్ పెట్టుకోవద్దండి సైడ్కి. ఇట్లా ఇది కిమిరాల ఎక్స్క్లూడ్ అండి. ఇక్కడ ఇక్కడ వచ్చేసి 3 రెస్టారెంట్లు ఉన్నాయండి. ఇక్కడ హిందూ రెస్టారెంట్, సాయి శ్రీనివాస రెస్టారెంట్ అండి. ఇక్కడ ఈ తర్వాత మనంట అండి, ఇది మనంట. ఈ 3 రెస్టారెంట్లు కూడా 10:30కి బంద్ చేస్తారండి. డైలీగా ఈ 3 రెస్టారెంట్లు కూడా చెప్తుండే 10:30కి బంద్ చేయమని చెప్తాం. వీళ్ళు 10:30కి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతారండి. ఇక్కడ ఇది సెంటర్ కాబట్టి ఈ యొక్క హైవే మీద వేగం బాగుంటుంది కాబట్టి దయచేసి ఈ హైవే మీద బండ్లు వెహికల్ పెట్టుకోవచ్చు. లారీలు కానీ కార్లు కానీ బైకులు కానీ దయచేసి ఈ హైవేకి ఎడం పక్క పెట్టుకున్నట్టు మన ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయండి. మంచిగా దయచేసి అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాండి. నమస్కారం అండి. మనకి కేటాయించండి ఎడం పక్క వైట్ మార్కులో బైకర్స్ పోవాల్సి విజ్ఞప్తి చేస్తున్నాండి. ఇట్లా పోవడం వల్ల మన ప్రమాదం జరగండి. రాత్రిపూట దయచేసి ఇట్లా మధ్యలో ఆ చివరి రోడ్డు కానీ ఈ రోడ్డు కానీ వెళ్ళొద్దండి. వెనక వాహనాలు స్పీడ్లో ఉంటాయి కాబట్టి కంట్రోల్ కాదనమాట. దయచేసి బైక్ వాళ్ళు సైడ్కే పోవాలి మనం ఎప్పుడైనా సరే. విజ్ఞప్తి చేస్తున్నామండి. దయచేసి అందరూ గమనించగలరు. ఇది వచ్చేసి మన దోరకొండ విలేజ్ అండి. హైవే మీద ఉంది దోరకొండ విలేజ్. చూడండి లైటింగ్ లెఫ్ట్ సైడ్ తీసుకో. ఈ దోరకొండ విలేజ్ అండి. మేము విలేజ్లో విజిట్ చేస్తున్నామండి. విలేజ్ ప్రతి అర్ధగంటకి గంటకోసారి విలేజ్ విజిట్ చేస్తామండి నైట్ డ్యూటీలో. అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు తిరిగినా, మీకు ఎవరైనా కనపడినా 100 కాల్ చేయొచ్చండి. ఎమర్జెన్సీగా మేము 5 నిమిషాలు మీ దగ్గరకు వస్తామండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూడండి ప్రశాంతంగా విలేజెస్ అందరు నిద్రపోతారు. నిద్రపోతున్న క్రమంలో పోలీస్ యంత్రాంగం తిరుగుతుంది చూడండి. బైక్ మీద పెట్రోలింగ్ చేస్తామండి. ఇలాగా అందరూ ప్రశాంతంగా నిద్రపోతారు. మంచిగా ప్రశాంతత చూడండి. విలేజ్ దోరకొండ ఈ విధంగా రాత్రి సమయంలో మేము బీట్ తిరుగుతుంటాం. ఇలాగా బైక్ మీద 2 పెట్రోలింగ్ తిరుగుతామండి. తర్వాత పెద్ద వెహికల్ ఉంటుందండి మా దగ్గర, సుమో ఉంటుంది. సుమోలో తిరుగుతామండి. ఇది వచ్చేసి రామాలయం టెంపుల్ ఉండేది దోరకొండ టెంపుల్, ఫేమస్ రామాలయం టెంపుల్ దోరకొండ విలేజ్. ఇది హైవే. ఈ పోలీసు నైట్ పూట ఈ విధంగా బీట్ తిరుగుతుంటే అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు తిరగరన్నమాట. ఎందుకంటే పోలీసులు తిరుగుతారు, మమ్మల్ని ఎట్టని తీసుకుపోతారు అనేది వాళ్ళలో భయం ఉంటుందండి. అట్లా ఎవరు కూడా తిరగేది కాదనమాట. పోలీసులు తిరుగుతారండి నైట్ పూట. చూడండి ప్రజలందరూ ప్రశాంతంగా నిద్రపోతారండి. మేమైతే బీట్ తిరుగుతున్నాం నైట్ పూట. అందరూ ఆరుబెట్టి నిద్రపోతారు ప్రశాంతంగా. చల్లటి గాలి. తమ్ముళ్ళు కింద పడుకోరు. పోనీ ముందు పోనీ. లెఫ్ట్ సైడ్ తీసుకో. వీడియో మీద ప్రయాణిస్తున్నప్పుడు బైక్లో ఇక్కడ వైట్ మార్క్ ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ వైట్ మార్క్ ఉంటుంది. ఈ వైట్ మార్క్లో మనం బైకర్స్ హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నామండి. ఎక్కువగా చీకట్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఈ బైకు
రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉండి వైట్ మార్కులోనే పోవాలి. మనం వైట్ మార్కులో పోవటం వల్ల మన ప్రమాదాలు నివారించవచ్చు అండి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దయచేసి నైట్ పూట రాత్రిపూట ప్రయాణిస్తున్నటువంటి బైక్ మీద సోదరులందరూ కూడా మరి హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే అర్ధరాత్రి మరి వర్ష సూచన కూడా ఉంది. మరి నైట్ ప్రమాదాలు వర్షం వస్తే ఒకవేళ మన ఎక్కువగా హెడ్ ఇంజరీస్ ఏంటంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా హెడ్ ఇంజరీస్ వల్ల కూడా మరి మరణాల శాతం ఎక్కువ రేటు పెరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా బైకర్స్ మరి హెల్మెట్ పెట్టుకొని విజయం చేస్తుండండి.